ఇది జూన్‌లో 15వ తారీఖు నుంచి 17 దాకా ఫ్రాన్స్‌లోని ఏవియన్ లే బైన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. వాస్తవంగా ఈ జీ7 దేశాలకి మనం జీ7లో మనల్ని చేర్చుకోలేదు. వాస్తవంగా జీ7 అంటే టాప్ గ్లోబల్‌లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ లెక్కనైతే చైనా కూడా ఉండాలి. కానీ చైనాని పక్కన పెట్టారు. ఇదివరకు రష్యా ఉండేది. అది అప్పుడు జీ8 ఉండేది. దాన్ని తీసేసి జీ7 చేశారు. ఇందులో చైనా ఉండదు. రెండో స్థానంలో ఉన్నటువంటి చైనా లేదు. నాలుగో స్థానంలో ఉన్న భారతదేశం లేదు. కానీ యూరప్ దేశాలు మాత్రం వాళ్ళ నాడు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ జీ7కి సంబంధించిన శిఖరాగ్ర సమావేశానికి మనల్ని గెస్ట్‌గా పిలుస్తుంటారు. వాస్తవంగా ఫ్రాన్స్‌లో జరగబోతున్నటువంటి దానికి నరేంద్ర మోడీని గెస్ట్‌గా పిలిచారు. అయితే ఈ సందర్భంగా ట్రంప్‌తో నరేంద్ర మోడీ భేటీకి ఒత్తిడి జరుగుతోంది. ట్రంప్ క్రిందటిసారి కూడా ఇట్లాగే మీటింగ్ పెట్టడానికి అడిగితేను మోడీ నిరాకరించాడు. దాంతో ట్రంప్ మోడీ అక్కడికి వెళ్ళేలోపు వెళ్ళిపోయాడు కోపంతో. ఆ తర్వాత కనీసం నా దేశానికన్నా రమ్మనమని ట్రంప్ మోడీని అడిగితే మోడీ నాకు వేరే పనులు ఉన్నాయి, ఇనాగ్రేషన్స్ ఉన్నాయి, నేను రానని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మోడీ ట్రంప్ కూర్చుంటే ట్రంప్ అతని వాచాలత్వం ప్రదర్శిస్తాడు కానీ స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేడు. ఇప్పుడు ఒకసారి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాక 10 ఏళ్ల కంటే 10 ఏళ్ళకు ఉండాలి, 20 ఏళ్ళ కంటే 20 ఏళ్ళకు ఉండాలి. కానీ పాత ఒప్పందాలను రద్దు చేసేసి రేపటికల్లా మళ్ళీ టారిఫ్లు వేస్తాననే వాడితో ఎందుకు? అందుకని ఇప్పటికే వాడితో వాణిజ్య చర్చలు కూడా వదిలేసాం మనం. కాబట్టి మోడీ అంగీకరిస్తారా లేదన్న దాని మీద బైలాటరల్ చర్చస్ ఆధారపడి ఉంటాయి.